చదువుకోవాల్సినటువంటి సమయంలోనే డ్రగ్స్కు బానిసలై అందులోకి వెళ్ళి బయటపడలేక సరదాగా మొదలుపెట్టినటువంటి ఈ డ్రగ్స్ ఒక అలవాటుగా మారిపోయింది. అది తీసుకోకుండా వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. అటువంటి యువతకు అవగాహన అనేది చాలా అవసరం అని చెప్పి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఒక సవాల్గా తీసుకొని ఈ సమాజానికి ఒక పిలుపునిస్తుంది. మనమందరం కలిసి యువతను రక్షించాలి, యువతను కాపాడాలనే ఉద్దేశంతోనే మా యొక్క ధ్యేయంగా లక్ష్యంగా ముందు పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఒక స్కూల్లో 640 మంది విద్యార్థుల మధ్యలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈ డ్రగ్స్ పైన మాత్రమే మేము చేసాం. అక్కడ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. విద్యార్థులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని తిరిగి వారిని అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వగలిగారు. ఏమిటి అంటే, చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏమైతే ఉందో అది చాలా తీవ్రమైనది, అది చాలా ప్రమాదకరమైనది, అందులోకి వెళ్ళి ఖచ్చితంగా బయటికి రావాలి. మేము బయటికి రావాలి అంటే మీలాంటి వాళ్ళు సామాజిక సేవలో ముందుండే వాళ్ళు, సామాజిక స్పృహతో మరి మేలు కొలిపే వాళ్ళు, లేకుంటే ప్రభుత్వ పరంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు చాలామంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్ అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అవును, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మనం బాధ్యతగా తీసుకోవాలి. కేవలము